వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సల్వార్ కటింగ్ చూసారు కదండి. ఇప్పుడు సల్వార్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇక్కడ నేను బక్రం పీస్ అనేది కట్ చేశాను. ఈ బక్రం పీస్ వచ్చి ఇదిగోండి 2 పీసెస్ అనేవి కట్ చేశాను. అలాగే దీని లెంత్ వచ్చి ఇదిగోండి ఇక్కడ మనం క్లాత్ అనేది కట్ చేసాం కదండి. 2 ఇంచెస్ క్లాత్ అనేది. ఈ 2 ఇంచెస్ అంటే దీంట్లో ఒక 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ అంటే ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ అయిపోతుంది కదండి. మిగిలింది అంటే 1.5 ఇంచ్ అనేది ఉంటుంది కదండి. ఈ 1.5 ఇంచ్ లెంత్ మీదే నేను బక్రం పీస్ అనేది కూడా కట్ చేశాను. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి 1.5 ఇంచ్ పెట్టాను లెంత్ అనేది. అలాగే విడ్త్ అనేది మన క్లాత్ ఎలాగైతే 16 ఇంచెస్ తీసుకున్నామో బక్రం పీస్ కూడా 16 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా 2 పీసెస్ అనేవి తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డింగ్ మీద 8 ఇంచెస్ ఉంది. అంటే టోటల్గా ఇది 16 ఇంచెస్ అండి. ఇదిగోండి 16 ఇంచెస్ మీద తీసుకున్నాను. ఇప్పుడు ఈ బక్రంని ఈ క్లాత్కి జాయింట్ చేయాలి. ఇలా క్లాత్ తీసుకొని బక్రం అనేది దీనిపైన పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. మీరు ఐరన్ చేసి కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఐరన్ చేసేటప్పుడు ఈ బక్రం అనేది ఎటువైపు అయితే షైనింగ్ ఉంటుందో ఆ షైనింగ్ ఉన్న వైపు క్లాత్ వైపు పెట్టి ఐరన్ చేయాలి. ఇప్పుడు అయితే నేను ఐరన్ చేయకుండా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ అంత ఫోల్డింగ్ మీద స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేస్తాం కదా. ఇప్పుడు దీనిలాగే ఇంకొకటి కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇదిగో అండి ఇక్కడ నేను 2 స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు సల్వార్ తీసుకోవాలి. ఈ పక్కన పెట్టేసి సల్వార్ తీసుకోవాలి. ఇదైతే రాంగ్ సైడ్ ఉంది కదండి. ఇంకొక దానికి కూడా రాంగ్ సైడ్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇటువైపు కూడా నేను రాంగ్ సైడ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏదని తెలుస్తుందండి. ఇప్పుడు బాటమ్కి మనం బెల్ట్ అనేది జాయింట్ చేయాలి. ఈ బాటమ్ ఉంది కదండి, ఇది రైట్ సైడ్కి మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇందాకలా మనం రాంగ్ సైడ్కి మార్కింగ్ చేసాం కదండి. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఈ బాటమ్కి బెల్ట్ అనేది జాయింట్ చేసి రాంగ్ సైడ్కి ఫోల్డింగ్ అనేది చేయాలి. చూస్తున్నారు కదండి, బక్రం అనేది పైకి ఉంది. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా స్టిచ్చింగ్ అనేది పూర్తిగా చేసేసుకోవాలండి మొత్తం. ఇక్కడైతే నేను వీడియో అనేది పూర్తిగా పెట్టట్లేదు. ఇదిగోండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది రైట్ సైడ్కి స్టిచ్చింగ్ చేసాం కదండి. ఇప్పుడు దీన్ని రాంగ్ సైడ్కి ఇదిగోండి ఇక్కడ మీకు మార్కింగ్ కూడా కనిపిస్తుంది కదా. ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలండి. ఇక్కడైతే మీకు అర్థమైంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసినప్పుడు కరెక్ట్గా తీసుకుంటే ఈ బెల్ట్ అనేది కూడా మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ అవుతుందండి. మనకి కరెక్ట్గా రావడానికి ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా ఫోల్డింగ్ మీద స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండి. ఇక్కడ మీరు దీనికి ఏదైనా ప్యాటర్న్ అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇలాగా జిగ్జాగ్గా డిజైన్ వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. లేదంటే లైన్స్ అయినా స్ట్రైట్ లైన్స్ అయినా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు ఇక్కడ మీకు ప్యాటర్న్ చూపిస్తున్నాను కదండి, మార్క్ చేసి ఇలాగ డిజైన్ అనేది వేస్తున్నాను. అలాగే మీరు డిజైన్ వేసే ముందు ఇటు సైడ్ కూడా అంటే ఫోల్డింగ్ ఇటువైపు కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేస్తాం కదా. అలాగే ఇప్పుడు ఈ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మీ ఇష్టం ఏంటి, ఈ ప్యాటర్న్ అనే కాదు ఏదైనా మీరు మార్క్ చేసుకొని డిజైన్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇలాగ వేస్తున్నాను. ఇలాగ పూర్తిగా ఈ బాటమ్ అంతా మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక సల్వార్ కూడా సేమ్ ఇలాగే బక్రం అనేది జాయింట్ చేసుకొని సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేనైతే స్టిచ్చింగ్ వీడియో అనేది పూర్తిగా పెట్టట్లేదండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. సేమ్ దీనిలాగే ఇంకొకటి కూడా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాక దీన్ని కూడా జాయింట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను, చూస్తున్నారు కదండి. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. అలాగే ఇంకొక దానికి కూడా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను, ఇంకొకటి కూడా మార్కింగ్ అనేది స్టిచ్చింగ్ చేస్తాను.
ఇప్పుడైతే బాటమ్ అనే స్టిచ్చింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇక్కడ మనం హిప్ లెంత్ దగ్గర కర్వ్ షేప్ అనేది మార్క్ చేసాం కదండి. ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. ఇటువైపు సల్వార్కి అలాగే అటువైపు సల్వారు రెండు ఈ కర్వ్ షేప్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది రాంగ్ సైడ్కి ఉంది, మార్కింగ్ మీకు కనిపిస్తుంది కదండి. అలాగే ఇటువైపు కూడా రాంగ్ సైడ్కి పెట్టుకొని ఇదిగోండి ఈ మనం మార్క్ చేసాం కదా, ఇది రాంగ్ సైడ్కి అండి. ఇప్పుడు ఈ రెండు కర్వ్ షేప్లని జాయింట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, రాంగ్ సైడ్స్ అనేది కింద వైపు పై వైపు ఉంది, అలాగే రైట్ సైడ్ అనేది లోపలికి ఉన్నాయండి. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను లాగి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి, ఎందుకంటే ఇది క్రేప్ క్లాత్ అండి. క్రేప్ క్లాత్ వచ్చి లాగ్ కంటే స్టిచ్చింగ్ అనేది చేస్తే క్లాత్ అనేది ముడతలు ముడతలుగా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ నేను లాగ్ కంటే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, క్లాత్ అనేది ఇలాగా ముడతలు ముడతలుగా వచ్చింది. ఈ ప్రాబ్లం అనేది వస్తుందండి ఈ క్రేప్ క్లాత్కి. అందుకని కొంచెం అంటే మరీ లాగి స్టిచ్చింగ్ అనేది చేయకూడదండి. నార్మల్గా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. అలా స్టిచ్చింగ్ చేస్తే మీకు క్లాత్ అనేది ముడతలు ముడతలుగా రాకుండా ఉంటుందండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. అలాగే ఇప్పుడు ఈ స్టిచ్ చేసాం కదా, దీనిపైకి అంటే రైట్ సైడ్కి ఇలాగా టర్న్ చేసుకొని ఇలాగా దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. చూస్తున్నారు కదండి, నేను గట్టిగా లాగేం స్టిచ్చింగ్ అనేది చేయట్లేదండి, నార్మల్గా పట్టుకుంటున్నాను క్లాత్ అనేది ముడతలు రాకుండా ఉండడానికి. ఇదే మీరు కాటన్ క్లాత్ని కానీ యూస్ చేస్తే అసలు మీరు అలాగేం లాగా అవసరం లేదండి, నార్మల్గా స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా స్టిచ్చింగ్ అనేది చేస్తాను కదా. అలాగే ఇంకొక సైడ్ కూడా మనం సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇదిగోండి రైట్ సైడ్స్ అనేవి లోపలికి ఉన్నాయి, రాంగ్ సైడ్స్ అనేవి కింద వైపు అలాగే పై వైపుకి ఉంది. దీనికి కూడా సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రెండు సైడ్స్ ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా క్లోజ్ అనేది అయిపోయింది. అలాగే ఇక్కడ బాటమ్ సైడ్ కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను కదా. ఇప్పుడైతే బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి. బెల్ట్ క్లాత్ అనేది కట్ చేసాం కదా, ఈ క్లాత్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా 2 లేయర్స్ కదండి మొత్తం, అంటే 2 ఫోల్డింగ్స్ అలాగే 4 లేయర్స్ కదా. ఇక్కడైతే నాకు ఫోల్డింగ్ మీద వచ్చింది కాబట్టి 2 లేయర్సే ఉన్నాయండి. అదే మీరు ఫోల్డింగ్ కాకుండా ఓపెన్ సైడ్ కటింగ్ చేసుకుంటే 4 లేయర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 2 క్లాత్స్ని ఇలాగా ఇది రైట్ సైడ్ పెట్టానండి, అంటే రాంగ్ సైడ్ అనేది కిందకు ఉంది, రైట్ సైడ్ అనేది పైకి ఉంది. అలాగే ఇంకొక క్లాత్ని కూడా ఇదిగోండి రైట్ సైడ్ అనేది లోపలికి ఉండాలి, అంటే మధ్యలో ఉండాలి. అలాగే రాంగ్ సైడ్ అనేది పైకి ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నేను ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను, బిగినర్స్ గురించి అండి. బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉండడానికి నేను ఇన్నిసార్లు అనేది చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 1/2 ఇంచ్ అంతా గ్యాప్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ లాక్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఎప్పుడైనా సరే లాక్ అనేది చేసుకోవాలి. లాక్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలండి. ఇలా స్టిచ్చింగ్ చేస్తాను కదా, దీన్ని కూడా ఇలాగా రివర్స్ చేసుకొని అంటే రైట్ సైడ్కి ఇలా పెట్టుకొని దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేస్తాను. అలాగే ఇంకొక సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేయాలి కదండి, అది కూడా రాంగ్ సైడ్ నుంచే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. అంటే రైట్ సైడ్స్ రెండు మధ్యలో ఉండాలి, రాంగ్ సైడ్స్ రెండు కిందకి అలాగే పైకి ఉండాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను మార్కింగ్ అనేది చేశాను. ఈ మార్కింగ్ కూడా ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ మీద మార్కింగ్ అనేది చేశానండి. ఇందాక ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ మీద స్టిచ్చింగ్ చేశాం కదా, ఇప్పుడు 1 ఇంచ్ అంత గ్యాప్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పైన చూస్తున్నారు కదండి మార్కింగ్ చేశాను. ఈ మార్కింగ్ వచ్చి 1.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేశానండి. ఇలాగ నాకు అంచు వచ్చింది కాబట్టి ఇలాగ మార్కింగ్ చేస్తాను. లేదు అంటే ఇలాగ ఫోల్డింగ్ వస్తుంది కదండి, ఫోల్డింగ్కి అలాగే ఇక్కడ మార్కింగ్కి ఒక 1.5 దగ్గరికి మీరు మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ మీరు చూపిస్తున్నాను, ఇలాగ 1.5 దగ్గర మార్కింగ్ చేయాలి. ఇక్కడ నేనైతే 1.5 అనేది మార్క్ చేస్తాను. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అంతా నేను మార్కింగ్ అనేది చేయలేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి టేప్ కూడా చూపిస్తున్నాను. ఇది 1.5 అనేది మార్క్ చేస్తాను.
ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ అనేది ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ మీద నేను మార్కింగ్ అనేది చేయలేదు, అంటే స్టిచ్చింగ్ అనేది అక్కడ చేయకూడదండి. అక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడికి స్టిచ్చింగ్ అనేది స్టాప్ చేస్తాను. ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు స్టిచ్చింగ్ అనేది స్టాప్ చేస్తాను కదా. ఇక్కడ గ్యాప్ ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ వదిలాం కదండి. ఆ గ్యాప్ దగ్గర నుంచి అంటే 1/2 ఇంచ్ అంత గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలండి. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ గ్యాప్ అనేది మీకు కనిపిస్తుంది కదా. ఆ 1/2 ఇంచ్ దగ్గర నేను స్టిచ్చింగ్ అనేది చేయలేదండి. ఇదిగోండి అలాగే ఇంకొక స్టిచ్ కూడా దీనికి చేసేసుకోవాలి. సేమ్ ఎలాగైతే స్టిచ్ చేసామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది ఇంతవరకు ఆపేస్తున్నాను. ఇలాగా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇక్కడ కనిపిస్తుంది కదండి గ్యాప్ అనేది, ఈ 1/2 ఇంచ్ అంత గ్యాప్ మీద నేను స్టిచ్ అనేది వేయలేదండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. అలాగే ఈ 1/2 ఇంచ్ అంతా స్టిచ్ చేసాం కదా, ఇది బ్యాక్ సైడ్కి అండి. ఈ 1 ఇంచ్ అంతా స్టిచ్ చేసాం కదండి, ఇది ఫ్రంట్ సైడ్కి వస్తుంది. ఇప్పుడు ఈ 1 ఇంచ్ అంత క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని దీని మీద ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వెయ్యాలండి. ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వెయ్యాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, హోల్ అనేది థ్రెడ్ ఎక్కించుకోవడానికి మనకి ఫ్రంట్ సైడ్ ఇలాగ నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇక్కడ మీకు అర్థమైంది లేదు మరొకసారి నేను చెప్తానండి. మనం బెల్ట్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, అంటే 6 ఇంచెస్కి 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 8 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఆ 2 ఇంచెస్లో ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ స్టిచ్చెస్లో పోతుందండి. ఇంకొక 1.5 అనేది మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా థ్రెడ్ ఎక్కించుకోవడానికి. ఆ థ్రెడ్ ఎక్కించుకునేటప్పుడు ఇలాగా అంటే 1.5 వరకు స్టిచ్ వేసి ఆ 1.5 దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ వదిలి ఆ గ్యాప్ దగ్గర నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి థ్రెడ్ ఎక్కించుకున్న దగ్గర హోల్ అనేది నీట్గా వస్తుందండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. అలాగే ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇక్కడ నాకు అంచు వచ్చింది కాబట్టి నేను ఫోల్డింగ్ అనేది డైరెక్ట్గా చేసేస్తున్నానండి. అలా మీకు ఇక్కడ అంచు అనేది రాకపోతే దీన్ని ఒక 1/2 ఇంచ్ అంత ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చెయ్యాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ముందు ఈ క్లాత్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను రఫ్ చేసి ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఈ స్టిచ్ అనేది 2 స్టిచ్చెస్ ఒకే దగ్గరికి రావాలండి. ఇలా గ్యాప్ మీద స్టిచ్చింగ్ అనేది చేయకండి. అలా గ్యాప్ మీద స్టిచ్చింగ్ అనేది చేస్తే ఇక్కడ ఫోల్డింగ్ అనేది అవ్వదండి. 2 స్టిచ్చెస్ ఒకదాని మీద ఒకటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనం ఇక్కడ ఫోల్డ్ చేయడానికి అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని దీనిపైన స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి బెల్ట్ దగ్గర అనేది స్టిచ్చెస్ అనేది నీట్గా ఉంటాయండి. ఇటువైపు స్టిచ్ చేస్తాం కదండి, ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ దీనికి ఎలాగైతే స్టిచ్ చేస్తామో ఇలా ఫోల్డ్ చేసుకొని అలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను కదా. ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి హోల్ అనేది థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఇలా వస్తుంది. ఎంతవరకు అయితే మనం అంటే ఇక్కడ నేను 1.5 దగ్గరికి స్టిచ్ అనేది వేసాను కదండి, అక్కడ వరకు ఇలాగా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేశాను కదండి, ఈ ఫోల్డింగ్ మొత్తం ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడ నేను స్టిచ్చింగ్ వీడియో అనేది పెట్టట్లేదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను స్టిచ్ అనేది చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, హోల్ అనేది థ్రెడ్ ఎక్కించుకోవడానికి హోల్ అనేది ఉంది కదా. అలాగే ఈ ఫ్రంట్ సైడ్కి మనకి చూస్తున్నారు కదండి, స్టిచ్చెస్ అనేది నీట్గా వస్తుంది ఇలాగా ఫినిషింగ్ అనేది. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు మనం బెల్ట్ అనేది రెడీ అయిపోయింది కదా, అలాగే సల్వార్ కూడా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ రెండింటిని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ జాయింట్ చేసే దగ్గర అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఫ్రిల్స్ అనేవి వస్తాయి కదండి, ఈ ఫ్రిల్స్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలాగే బెల్ట్ తీసుకొని ఫ్రంట్ సైడ్కి
అంటే ఇలా కింద సైడ్కి అండి ఫోల్డింగ్ ఉంది కదండి, అది కాకుండా కింద వైపుకి జాయింట్ చేస్తాం కదండి, ఆ కింద సైడ్కి ఇలాగా మీరు ఎక్కడి వరకు కావాలనుకుంటున్నారు ఫ్రిల్స్ అనేవి అంతవరకు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను 6 ఇంచెస్ దగ్గర నుంచి మార్కింగ్ చేశాను. అంటే ఇక్కడ స్టిచ్ చేసాం కదండి, ఇదిగోండి ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది, ఈ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇటు సైడ్కి ఒక 6 ఇంచెస్, అలాగే ఇటు సైడ్కి ఒక 6 ఇంచెస్ అండి. అంటే ఇక్కడ నుంచి మనకి ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే ఫ్రిల్స్ అనేవి ఫ్రంట్ పార్ట్కి వస్తాయండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి బెల్ట్ ఇలా పెట్టుకున్నాం కదండి, అలాగే సల్వార్ కూడా ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండు రాంగ్ సైడ్కి ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈ సల్వార్ది రాంగ్ సైడ్కి అంటే మన వైపుకున్న క్లాత్ని బ్యాక్ సైడ్కి స్టిచ్ అనేది చేయాలండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇటువైపు మనం బెల్ట్కి ఇది బ్యాక్ సైడ్ అండి, ఈ బ్యాక్ సైడ్కి ఇలాగా ఈ సల్వార్ బ్యాక్ సైడ్ది స్టిచ్ అనేది వెయ్యాలి, జాయింట్ చేసుకోవాలి. అలాగే ఈ జాయింట్ చేసే ముందు ఇక్కడ నేను బ్యాక్ అనేది రాస్తున్నానండి, రాసి చూపిస్తున్నాను. ఎందుకంటే అలా రాసుకోవడం వల్ల మనకి కన్ఫ్యూజ్ అనేది అవ్వకుండా ఉంటామండి. అందుకని ఇలాగా బ్యాక్ అనేది రాస్తున్నాను. ఎందుకంటే బిగినర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదండి. ఇలా మీరు మార్క్ చేసుకోవడం వల్ల ఆ కన్ఫ్యూజ్ అనేది అవ్వకుండా ఎటువైపు మనం స్టిచ్ చేయాలనేది మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడైతే ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్కి ఇలా రాసాం కదా, ఇప్పుడు ఇటు సైడు ఫ్రిల్స్ అనేది పెట్టాలండి. ఇగోండి ఇలాగా ఇటు సైడ్ ఒక ఫ్రిల్ వస్తుంది, అలాగే ఇటు సైడ్ ఒక ఫ్రిల్ వస్తుంది. అది కూడా ఎంత మార్క్ చేయాలని చూపిస్తున్నానండి. ఇక్కడ స్టిచ్ ఉంది కదండి, ఈ స్టిచ్ దగ్గర నుంచి ఇటు సైడ్ ఒక 2 ఇంచ్కి, అలాగే ఇటు సైడ్ ఒక 2 ఇంచ్కి మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ అలాగే ఈ సెంటర్ మార్కింగ్ అంటే స్టిచ్ వరకు ఫ్రిల్ అనేది ఇలా రావాలి. ఇదిగోండి ఇక్కడ వరకు కనిపిస్తుంది కదా, ఇలాగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్కి 2 ఫ్రిల్సే వస్తాయండి, ఎక్కువ రావు. ఇవ్వండి ఇలాగ ఇటు సైడ్ కూడా ఫ్రిల్ అనేది పెట్టుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాం కదండి. ఇక్కడైతే ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేస్తాం కదా. అలాగే ఇప్పుడు బెల్ట్ తీసుకొని బెల్ట్కి బ్యాక్ సైడ్కి అంటే బ్యాక్ సైడ్ రాంగ్ సైడ్కి ఉండాలండి. ఇదిగోండి నేను రాంగ్ సైడ్కి పెట్టుకున్నాను బెల్ట్ అనేది. అలాగే సల్వార్ కూడాన ఇలాగా రైట్ సైడ్ అనేది లోపలికి ఉండాలండి, రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి. బెల్ట్కి కూడా రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి, రైట్ సైడ్ అనేది లోపలికి ఉండాలండి. ఇలా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇదిగోండి ఇది రైట్ సైడు, ఈ రైట్ సైడ్స్ రెండు లోపలికి ఉన్నాయి, రాంగ్ సైడ్ అనేది కిందకి పైకి ఉందండి. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదండి మనం ఫ్రిల్స్ ఎక్కడి వరకు అయితే పెట్టాము. ఈ స్టిచ్ ఉంది కదండి, ఈ సల్వార్కి ఫ్రిల్కి మధ్యలో స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ అలాగే బెల్ట్కి బ్యాక్ సైడ్ స్టిచ్ రెండు ఒక దగ్గర ఉండాలండి. ఇలాగ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ కూడా మనం ఎంతవరకు అయితే అంటే బెల్ట్కి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి, ఆ 6 ఇంచెస్ వరకు స్ట్రైట్గా క్లాత్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడికి ఈ స్టిచ్ ఈ మార్కింగ్ దగ్గరికి ఇలాగా నీడిల్ అనేది కిందకి దించుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేయాలండి. ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ ఉంది కదా, అలాగే ఈ సల్వార్ కూడా స్టిచ్ ఉంది కదండి, ఈ స్టిచ్ ఇలాగా కరెక్ట్గా రావాలండి మిడిల్లోకి. మిగిలిన క్లాత్ అంతా ఈ 6 ఇంచెస్లోనే ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. చూస్తున్నారు కదండి, ఇలాగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ కూడా ఇప్పుడు నేను నా వైపుకి పెడుతున్నానండి. యాక్చువల్లీ అయితే ఇది నాకు ఆపోజిట్ సైడ్ పెట్టాలండి, నేను నా వైపు పెట్టి ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను. ఎందుకంటే ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల లుక్ అనేది పటియాలా లాగా వస్తుందండి. అదే వేసుకున్న తర్వాత చూడడానికి కొంచెం పటియాలా ప్యాంట్ లాగా కనిపిస్తుంది. అందుకని ఇలాగ ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను. లేదంటే మీరు ఇప్పుడు నేను నా వైపు ఫ్రిల్స్ పెడుతున్నాను కదండి, అలా కాకంటే ఆపోజిట్ సైడ్కి ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటే నార్మల్ ప్యాంట్ లాగే ఉంటుందండి. ఇక్కడ నేను ఏంటంటే పటియాలా లాగా ఉండాలని కొంచెం ఫ్రిల్స్ అనేది ఇలా పెడుతున్నాను. ఇలాగా 2 స్టిచ్చెస్ ఒక దగ్గరికి వచ్చే వరకు ఈ క్లాత్ అంతా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి 6 ఇంచెస్ వరకు. ఇదిగోండి ఇక్కడ ఇలాగా ఫ్రిల్స్ అనేది పెట్టిస్తాను కదా, ఇంతవరకు చూస్తున్నారు కదండి, 2 స్టిచ్చెస్ ఒక దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు ఇటువైపు నుంచి ఫ్రిల్స్ అనేవి ఇప్పుడు నేను ఏ డైరెక్షన్లో పెట్టానో దానికి ఆపోజిట్ డైరెక్షన్లోని ఫ్రిల్స్ అనేది పెట్టాలండి. ఇదిగోండి ఇప్పుడు ఇవి ఇటువైపు పెట్టాను కదా, ఇదిగోండి ఇప్పుడు ఇది ఇటువైపు ఫ్రిల్స్ వచ్చి నాకు ఆపోజిట్ సైడ్కి ఫ్రిల్స్ అనేది పెడుతున్నానండి. ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఫ్రిల్స్ అనేవి నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాను కదా.
ఇప్పుడు ఈ ఫ్రిల్స్ ఇటు సైడ్ కూడా కరెక్ట్గా మనకు రావాలంటే ఇదిగోండి ఈ బ్యాక్ సైడ్ నుంచి బెల్ట్ని అలాగే సల్వార్ని రెండింటిని ఇలాగా సమానంగా పట్టుకుంటూ చూడండి. అంటే మనం 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాం కదండి బెల్ట్ దగ్గర, ఆ మార్కింగ్ వరకు క్లాత్ అనేది కరెక్ట్గా ఉండాలండి. ఇదిగోండి ఇక్కడ వరకు ఈ మార్కింగ్ వరకు ఇలాగ వచ్చింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి మార్కింగ్ అనేది ఇక్కడ వరకు, అంటే బెల్ట్ దగ్గర మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ని ఈ సల్వార్ దగ్గరకు కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ సల్వార్ మార్కింగ్ అలాగే ఈ బెల్ట్ దగ్గర మార్కింగ్ రెండు ఒక దగ్గరికి వచ్చే వరకు మిగిలిన క్లాత్ అంతా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి ఈ 6 ఇంచెస్లోనే. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అనేది నాకు ఆపోజిట్గా పెడుతున్నానండి. ఫ్రిల్స్ అనేవి ఇదిగోండి ఇలాగా ఇటు సైడ్కి ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఒక సైడ్కి ఫ్రిల్స్ అనేవి ఏ డైరెక్షన్లో పెడుతున్నామో ఇంకొక సైడ్కి రాబోడికి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ అనేది పెట్టాలండి. రెండు ఒకే డైరెక్షన్లో పెట్టకూడదు. ఇలాగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలాగా 6 ఇంచెస్ వరకు ఫ్రిల్స్ అనేవి పెట్టానండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అంటే 6 ఇంచెస్ దగ్గర నుంచి మొత్తం క్లాత్ అంతా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. మొత్తం ఇలాగ సల్వార్ మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇటు సైడ్ 6 ఇంచెస్ దగ్గర ఫ్రిల్స్ అలాగే అటు సైడ్ 6 ఇంచెస్ వరకు ఫ్రిల్స్ అనేది వచ్చాయి. ఇదిగోండి ఇప్పుడు నేను ఇది రైట్ సైడ్కి టర్న్ చేశాను. ఇప్పుడు దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండి, ఇలాగా మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ నేను స్టిచ్చింగ్ వీడియో అనేది పెట్టట్లేదండి, ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ చేస్తాను కదా. ఇక్కడైతే మనం బెల్ట్ని అలాగే సల్వార్ని స్టిచ్చింగ్ జాయింట్ అనేది చేస్తాం కదండి. ఇప్పుడు ఇది రైట్ సైడ్కి ఉంది కదా, రాంగ్ సైడ్కి ఇలాగ టర్న్ చేసుకొని ఇక్కడ బాటమ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలండి. ఇవ్వండి ఈ బాటమ్కి విడ్త్ వచ్చి 6 ఇంచెస్ కదండి, ఈ 6 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇవ్వండి ఇక్కడ నేను టేప్తో చూపిస్తాను. ఇలాగా 6 ఇంచెస్ మార్కింగ్ కదా, ఈ 6 ఇంచెస్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మీద మార్కింగ్ అనేది చేసుకోండి. ఇవ్వండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగ 1/2 ఇంచ్ మీద మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ మార్కింగ్ కూడా స్ట్రైట్గా కాకంటే ఇక్కడ నేను క్రాస్గా మార్కింగ్ అనేది చేశానండి. ఇలాగ క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంతవరకు అంటే మనం బెల్ట్ జాయింట్ చేస్తాం కదా బక్రంని, ఆ బక్రం వరకు క్రాస్గా జాయింట్ చేసుకోవాలండి. అక్కడి నుంచి మనం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ పెట్టాం కదండి, అక్కడి నుంచి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మార్కింగ్ కూడా చూపిస్తున్నాను. అంటే బక్రం వరకు క్రాస్ అనేది రావాలండి. అక్కడి నుంచి స్ట్రైట్గా మనం స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇంతవరకు స్టిచ్ అనేది వేసాం కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మిడిల్లోని అంటే ఈ స్టిచ్చెస్ దగ్గర ఒక 1/2 ఇంచు లేదంటే 1 ఇంచ్ అంత గ్యాప్ మీదే ఉండాలండి స్టిచ్ అనేది. అంటే ఇంతవరకు మనం 1.5 అంత గ్యాప్ మీద స్టిచ్ అనేది వేసాం కదండి, ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ అంత గ్యాప్ మీద స్టిచ్ అనేది ఉండాలండి. ఇదిగోండి ఇక్కడ నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ వీడియోలో మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. అలాగే ఇక్కడి నుంచి స్టిచ్ అనేది సేమ్ ఇటువైపు ఎలాగైతే 1.5 అంత గ్యాప్ మీద స్టిచ్ వేసాము, అలాగే ఇటు సైడ్ కూడా 1.5 అంత గ్యాప్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ మీకు వీడియోలో కూడా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ వీడియో అంతా పెట్టట్లేదండి, సేమ్ ఇటు సైడ్ అలాగే స్టిచ్ వేసాం, అలాగే ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలాగ మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలో అన్ని స్టిచ్చెస్ అనేది మీరు చేసుకోవచ్చండి. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, నేను ఎక్స్ట్రా 1 స్టిచ్ అనేది వేసాను. ఇలాగా సల్వార్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, వితిన్ 15 మినిట్స్లో కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అయిపోతుంది అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే రాంగ్ సైడ్కి ఉంది కదా, నేను రైట్ సైడ్ కూడా టర్న్ చేసి చూపిస్తున్నాను చూడండి. అలాగే ఈ బెల్ట్కి ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదండి, హోల్ అనేది నీట్గా స్టిచ్చెస్ అనేది ఉన్నాయి. ఇక్కడ నేనైతే థ్రెడ్ కూడా రెడీ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక మీద నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయి.